హైదరాబాద్ అబెట్స్లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో దారుణం జరిగింది. స్కూల్లో ఇద్దరు 10వ తరగతి విద్యార్థులు గొడవపడి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో సిద్దికి అనే విద్యార్థి తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థి వాడ చనిపోయారు. అబెట్స్లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో దారుణ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, సెయింట్ జోసెఫ్ స్కూల్లో విద్యార్థుల ఘర్షణ, అలాగే ఒక విద్యార్థి మృతి పట్ల మీ దగ్గర ఉన్న సమాచారం ఏమిటి? రమ్య, కింగ్కోట్లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో దారుణం చోటు చేసుకుని చెప్పవచ్చు. నిన్న మధ్యాహ్నం లంచ్ టైంలో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న సిద్దికి తర్వాత మరొక విద్యార్థి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. తర్వాత ఇద్దరు కొట్టుకోవడం జరిగింది. దీంతో సిద్దికి తలకి బలమైన గాయాలు జరిగినాయి. అయితే సిద్దికిని కొట్టిన బాలుడు అత్యంత బలంగా దృఢంగా ఉన్న ఈ బాలుడు సిద్దికిని కొట్టడంతో తలపైన బలమైన గాయాలని, దీంతో వెంటనే సోత తప్పి పడిపోయిన ఆ సిద్దికిని వెంటనే పక్కనే ఉన్న స్కూలుకు పక్కనే ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు చికిత్స నిమిత్తం. అయితే అక్కడ చికిత్స పొందుతూ అతనికి మెరుగైన చికిత్స అందించడం కావచ్చు, అతన్ని తిరిగి బతికించేందుకు అంటే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న వైద్యులు తీవ్రంగా ప్రయత్నం చేశారు. అంతేకాకుండా అతను అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు అతన్ని పూర్తిగా కోలుకోవడానికి అధికారులు తీవ్రంగా ప్రయత్నం చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే తెల్లవారుజాము వరకు జరిగిన ఈ తెల్లవారుజామున ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత ఆపరేషన్ జరిగిన వెంటనే ఇవాళ కొద్దిసేపటి క్రితమే అతను చనిపోయినట్లుగా అధికారులకు తెలిసింది. అయితే దీనికి సంబంధించి ఇటు ప్రస్తుతానికి పోలీసులు నారాయణగూడ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. దీనిపైన అసలు విద్యార్థుల మధ్య ఘర్షణ ఎందుకు జరిగింది, దేనివల్ల జరిగింది, ఘర్షణ జరిగిన కారణాలు ఏంటి అనే విషయాలపైన పూర్తిగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే స్కూల్ ప్రాంగణానికి ఆర్డర్ ప్రకటించి విద్యార్థులు ఎవరు రానికొని చూస్తున్నారు. మరోవైపు ఈ చనిపోయిన విద్యార్థికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడే కామెంట్ రాసుకుంటున్నారు. మరోవైపు డీసీపీ సెంట్రల్ డీసీపీ కమలాసన్ రెడ్డి కూడా సంఘటన స్థలానికి చేరుకొని దీనిపైన సమగ్రంగా విచారణ చేపడుతున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.